సార్, గోపి సార్, బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిచ్చి, బ్యాడ్ మార్నింగ్. అదేమిటి సార్? ఏమిటా గోపి, నువ్వు ఉన్న వరకు ఆఫీసులో అన్ని బ్యాడ్ మార్నింగ్లే. ఎందుకు లేట్గా వచ్చావు? నేను లేటుగా రాలేదు సార్, మీరు ఎర్లీగా వచ్చారు సార్. అవును, నువ్వు లేట్గా వస్తే నేను ఎర్లీగా వస్తాను, నువ్వు ఎర్లీగా వస్తే నేను లేట్గా వస్తాను. అదే బాస్. ఇవాళ నాకు బ్యాడ్ మార్నింగ్ సార్. అవన్నీ అక్కర్లేదు. మనం నువ్వు ఎందుకు లీవ్ పెట్టావు? మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. 3 రోజుల ముందు ఎందుకు లీవ్ పెట్టావు? మా సుబ్బలక్ష్మి చచ్చిపోయింది సార్. ఆపు, ఆపేశాయి. మీ నాయనమ్మ గారే సుబ్బలక్ష్మి అనే విషయం నాకు తెలియదు అనుకున్నావా? ఒక్క నాయనమ్మ 2 సార్లు చస్తుందా? అది నా తప్పు కాదు సార్, మా తాతగారు సార్. మా తాతగారు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. నిన్ను ప్రతిపాడుతున్నాను బాబు. బాబు, ఒక్కసారి నా కోసం నిజం చెప్పవయ్యా. సార్, ఎందుకు సెలవు పెట్టావు? నిజం చెప్పవయ్యా. నిజం చెప్పమంటారా సార్? చెప్పవయ్యా బాబు. మా ఆవిడ కోసం సార్. ఏంటయ్యా, ఆవిడ ముఖ్యమా ఆఫీస్ ముఖ్యమా? ఆవిడే ముఖ్యం సార్. మరి మీకు సార్? నాకు ఆఫీసే ముఖ్యం. మీకు ఆవిడ ముఖ్యం కదా సార్? ఉండండి సార్, ఫోన్ చేసి ఇటువంటి వెద వేషాలు వేషామంటే నేను డిస్మిస్ చేస్తా. డిస్మిస్ చేస్తారా సార్? చేస్తాను డిస్మిస్. ఒక్క రిక్వెస్ట్ సార్. ఏంటి? లెటర్ కావాలి సార్. ఇదిగో లెటర్. పెన్ను కావాలా? కావాలి సార్. రాయ్, ఇక నుంచి నీవేను ఇటువంటి వెద వేషాలు వేసేను అని రాసి నిదానంగా బ్రహ్మాండంగా సంతకం పెట్టు. ఇదిగోండి సార్. రెస్పెక్టెడ్ సార్, ఇన్ని రోజులైంది నా మీద నీకు రెస్పెక్ట్ రావడానికి. ఐ హియర్ బై రిజైన్ మై జాబ్. రిజైన్ చేస్తున్నావా? అయ్యో 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 గోపి, రిజైన్ చేయదు బాబు. బాబు, ఎవరిని అడిగి పని చేస్తున్నావు? ఒకరిని అడగడం ఎందుకు సార్? నేను ఇంత సిన్సియర్ గా పని చేస్తుంటే మీరు ఇంత కసులుగా మాట్లాడతారా? ఏదో కోటు పుట్టు వేసుకున్నాను కడుకోబట్టాడు. ఇది ఒక తప్ప బాబు. సిన్సియర్ గా పని చేసే మనిషి నువ్వు ఒకటివే. నువ్వు పోయావంటే ఆఫీస్ లేదు, ఆఫీస్ లేదంటే నేను లేదు. బాయ్, మా గోపి గారికి కాఫీ పట్టరా బాబు. సార్, మనకి కాఫీ గిఫీ ఏం వద్దు సార్. క్యాష్ కావాలా? క్యాష్ అంతకంటే వద్దు సార్. రిజిగ్నేషన్ మాత్రం ఖాయం. గోపి, నేను రిజిగ్నేషన్ చింపేశాను. ఇది చెల్లదు. చించుకోండి, లేకపోతే పెట్టి దాచుకోండి. నేను మాత్రం రాను. అదేమిటండి అలా ఆయాసపడుతున్నారు? పరిగెత్తుకొచ్చారా? అది రన్నింగ్ మంచి ఎక్సర్సైజ్ కదా, అందుకని పరిగెత్తుకొని వచ్చేసాను. ఈ రన్నింగ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేయచ్చు. ఏమన్నా మీ వారికి కూడా పంపించండి, ఒక సిల్వర్ మెడల్ కొట్టేయచ్చు. శ్రీమతి గారు, మీకు మంచి శుభవార్త. ఏమిటంటే మనం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాం. మా బాసు నీ రాజీనామాని ఒప్పుకోను గోల్ చేశాడు. అయినా నేను కేర్ చేయను. ఉద్యోగం మానేస్తే ఎలాగండి? ఎలా ఏముంది, ఎప్పుడు ఇలా చక్కగా నీ పక్కనే ఉండొచ్చు. అవును, గుడ్ న్యూస్ నెంబర్ 2. ఏమిటి? ఇప్పుడు మనం అద్దెకుంటున్న ఇల్లు ఖాళీ చేశాం. మీరు ఖాళీ చేశారా, లేక అద్దె ఉన్నందుకు అప్పలరాజు గారు ఖాళీ చేయమన్నారా? అడిశాడు. వాడు ఖాళీ చేయమన్నా ఏంటి, నేనే ఖాళీ చేశాను. అసలు ఏం జరిగిందంటే నిన్న పెద్ద వర్షం వచ్చింది. కృష్ణ, గోపి కృష్ణ, ఇల్లెక్కిన కోళ్లే బల్లెక్కేం చేస్తున్నావయ్యా? నీ ఇంటి అందం చూస్తున్నాను. ఈ సముద్రంలో చేపలేమన్నా దొరుకుతాయేమోనని కొంగలాగా చెప్పమే చేస్తున్నావో నా అద్దె నాకు పారే. అద్దె ఏమిటయ్యా హత్య అన్నంత భయంకరంగా అద్దె అంటావు? ఈ కొంపకి అద్దె? అసలు ఇది కొంపేనా అని. వానొస్తే ఏరు, ఎండొస్తే ఎడారి. ఈ ఇంటి చుట్టూ చెత్తకొప్పలు పెంటకొప్పలు. అసలు ఈ భయంకరమైన నీ ఇంటి మూలంగానే మా ఆవిడ ఆరోగ్యం దెబ్బతింది. దాని మూలంగా 3000 ఖర్చు అయ్యి. అందుకు నన్నేం చేయమంటావయ్యా? నీ ఖర్చు నన్ను కుమ్మిలిపోమంటావా? అంత ఉదాత్తమైన పనులు ఏం చేయక్కర్లేదు. 1000 రూపాయలు అద్దె కింద కొట్టేసి 2000 నాకు ఇచ్చేసి. అమ్మా నాయనోయ్, నా అద్దె ఎగ్గొట్టి మళ్ళీ నన్ను 2000 ఎదురడిగి నాకు గుండు గీసి చెప్పు జరిగిద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నా అద్దె నాకు ఇచ్చేయి. ఇవ్వక తప్పదా అప్పలరాజు? తప్పదు, ఇచ్చి తీరాల్సిందే. ఆవేశంతో భరతనాట్యం చేయక మర్యాదగా వచ్చి కూర్చో.
అద్దె ఇవ్వక తప్పదా? అద్దె ఇవ్వక తప్పకపోతే నీ ముద్దు ఎవరికి కావాలో? నా ముందు నీకెందుకు రేవయ్యా, అద్దె ఇస్తాను. ఇదిగో అద్దె. అద్దె కావాలా? అద్దె కావాలా? అద్దె కావాలా? అద్దె కావాలా? అద్దె కావాలా? ఒన్నెళ్ళు కాస్త వదిలిపెట్టారు, మరి ఇప్పుడు ఏం చేద్దామని? ఏం చేయడం ఏంటి, ఆ వాణిలు కాస్త వదిలేసి ఊరి మీద పడ్డాను. ఒక చోట టూలెట్ బోర్డు కనిపించింది. ఏమండి ఏమండి? ఎవరు బాబు? ఓ, పెద్దమ్మ. పెద్దమ్మ కాదు బాబు, నన్ను ఇక్కడ అంతా దొడ్డమ్మ అంట. దొడ్డమ్మ దొడ్డమ్మ. మీరు కులాసాయనా? కులాసే బాబు. ఇంతకీ మీరు? నేను నీ నీడలో చల్లగా ఉండాలనుకుంటున్న వాణ్ణి, నీకు బిడ్డ లాంటి వాణ్ణి. నా పేరు గోపీకృష్ణ. కావాలంటే నువ్వు గోపి అనొచ్చు, లేకపోతే కృష్ణ అనొచ్చు. ఇంకా ముద్దుగా పిలవాలంటే సంటి అనొచ్చు, చిట్టి అనొచ్చు. ఇంతకీ అద్దెంత? నీ అమ్మ కడుపు చల్లగా అద్దెకుంటానికి వచ్చావా? రా బాబు, వాటర్ చూపిస్తా. రా బాబు, ఇదిగో ఇది గది. బ్రహ్మచారికి సరిపోయేట్టు బ్రహ్మాండంగా ఉంది. అద్దె 50 రూపాయలని అనుకో, కానీ నీకు ఇవ్వదలుచుకోలేదు బాబు. అదేమిటమ్మా, నేను తప్పు చేసిను? పెళ్లి కాని వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు బాబు. ఇచ్చిన దగ్గర నుంచి స్నేహితులు, చీట్ల పేక, సిగరెట్లు, కేకలు, లీలలు అవన్నీ ఉంటాయనుకో. కానీ దొడ్డమ్మా, నేను పెళ్ళైన బ్రహ్మచారి, నాకు పెళ్ళ ఉంది. నువ్వు గనక చూసావంటే మహాలక్ష్మిలా ఉందని నువ్వే ముచ్చట పడతావు అనుకో. కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆసుపత్రిలోనా? అంటే పురుడొచ్చే రోజులా బాబు? అదే మొదటి కాన్పు. ఇంతకీ అడ్వాన్స్ ఎంత? అడ్వాన్స్ ఎందుకులే బాబు, నెల నెల మొదటి తేదీకి అద్దిస్తే అంతే చాలు. ఏమిటి, అడ్వాన్స్ వద్దా? ఈ కలికాలంలో, అందులోనూ ఈ ఆఖరి కాలంలో ఈ ఊళ్ళో అడ్వాన్స్ అడగకుండా ఇల్లు అద్దెకిస్తున్నావంటే దడ్డమ్మా, నీ మెడలో పొలదండలు వేసి నీకు సన్మానం చేసి నీ పేరు పిల్లలకు పెట్టుకోవచ్చు. దడ్డమకిచ్చేయి, దడ్డమకిచ్చేయి, దడ్డమకి. ఏమండి లక్ష్మి గారు, మీ వారి కబుర్లు వింటుంటే నవలకు పొట్ట చక్కలు అవుతుంది అనుకోండి. అది సరే అనసూయ గారు, 5 దాటింది. పాపం తీసుకొని మీ వారు ఇంకా రాలేదేటి? ఆ మహానుభావుడు అప్పుడే ఎక్కడ వస్తాడులే. అక్కడ ఆయన రాసక్రీడలన్నీ పూర్తి కావద్దు. అదేంటండి అలా అంటున్నారు? ఆయన మీకు కనిపించారా? కనిపించకపోవడం ఏమిటి, అక్కడ ఒక ఆడపైట ముచ్చటగా సర్దుతూ బట్టల షాప్ లో కనిపించాడు. ఏమిటి, దేంతో బయట చదువుతూ కనిపించారా? ఆయన ఆధార వేషాలని నాకు బాగా తెలుసండి. ఈ జబ్బుతో నేను కన్ను మూస్తే యువతలా కట్టుకుందామని చూస్తున్నారు. నా కర్మ, చీర కనిపిస్తే చాలు దాంతో వెళ్ళిపోతారు. మీరెంతో అదృష్టం చేసుకున్నారు లక్ష్మి గారు. నెత్తిని పెట్టుకుని చూసుకుని 3 గారు దొరికారు. ఏమిటాను, ఎలా ఉంది ఒంట్లో? డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? నేను ఎప్పుడు చేస్తా మీకెందుకు? దాని బయట సరదాలు, దాని కూర్చొని సరదాలు చూసుకోండి వెళ్ళి. అదేమిటి అలా అంటావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదే ఆ మహాతల్లి గురించి. ఇందాక ఆనందంగా బట్టల షాప్ దగ్గర బయట చదువుతున్నారు చూడండి, దాని గురించి. అయ్యో రామ, నాన్నగారు అమ్మాయి పేట సర్దలేదమ్మా, కొట్లో బొమ్మ పేట బాగుందని దాన్ని కొనితెచ్చారు. అయితే మీరు సదిరింది బొమ్మ పేటేనా? ఏమండి గోపికృష్ణ గారు, మీరు చూసింది బొమ్మేనా? బొమ్మే అనుకోండి, అందుకేగా నేను ఆడపైట అన్నానే తప్ప ఆడపిల్ల పైట అనలేదు కదండి. ఏమైనా పైట పైటే కదండి, ముట్టుకోవడం తప్పే కదండి. పుట్టి పుణ్యానికే మా ఆయన నానా మాట్లాడినాను. మా ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రుడే. ఏమండి అనసూయ గారు, మీ పేర్లో ఆ నా తీసేసి అసూయగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకనే అన్న మాటకి మీకు అసూయతో ఒళ్ళు మండిపోయింది కదా, అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి. ఇప్పుడు మీ ఆవిడికి మీరంటే ప్రేమ ఎక్కువ తేలిపోయింది. ఏమరై? అవును సార్, చాలా లవ్ సార్. హలో సిస్టర్. హలో సార్. డాక్టర్ రాజారావు గారు మీకు ఇమ్మన్నారు. నీకు నాలుగునేనట, ఆవిడ వెళ్ళిపోతుంది. ఏమిటండి మీ చిలిపితనం? ఏముంది, అప్పు ఇచ్చేసరికి ఆ పిల్ల బెలూన్లా ఉబ్బిపోతుంది. ఇంకొకటి సంతోషపడడం కంటే మంచి పని ఏముంది కనుక రావు గారు చూసేస్తాను. హలో డాక్టర్ గారు. కారా, లక్ష్మికి ఎలా ఉంది? తగ్గుముఖం పట్టేనా? ప్రస్తుతానికి పర్వాలేదురా. కొద్ది రోజుల్లోనే కొత్త ట్రీట్మెంట్ మొదలెడదామని ఆలోచిస్తున్నాను. కానీ ఏమిటా కొత్త ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నానంటావు? దీనికి ఆలోచన ఎందుకు? మొదలు పెట్టాయి. అది కాదు గోపి, ఆ ట్రీట్మెంట్కి 3-4 వేలు ఖర్చు అవుతుంది. కానివరా, ఖర్చు కోసం చూసి ట్రీట్మెంట్ ఆపుతావా? రే, నేను డాక్టర్నే కాదురా, నీ కాలేజీ స్నేహితుడు కూడా.
నువ్వు ఆ రోజుల్లో మాట్లాడేట్టుగానే ఇంకా తేలిగ్గా మాట్లాడేస్తున్నావు. చూడు గోపి, నీ రాబడి, నీ ఉద్యోగం, నీ పరిస్థితులు అన్నీ నాకు తెలుసు కదరా. ఓహో, డాక్టర్ గారికి రోగుల జబ్బుల గురించే కాకుండా మనుషుల జీవితాల గురించి కూడా తెలుసు అనమాట. ఒరేయ్, నా రాబడి ఎంతో నీ రాబడి అంతే నాకు తెలుసులేరా. అందుకని నువ్వు లక్ష్మి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు, డబ్బు గురించి నేను ఆలోచిస్తాను. మరి లేదు గిరి లేదు, నీకు ఎప్పుడు ఎంత డబ్బు కావాలో నాతో చెప్పు, తీసుకొచ్చి పడేస్తాను. వస్తారా? హఠాత్తుగా 3000 అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను గోపి? నేను మీ జేబులోంచి తీసేయమనడం లేదు సార్. అంటే పక్కవాడి జేబు నుంచి కొట్టి ఇవ్వమంటావా? అది కాదు సార్. చెప్పేది ప్రావిడెంట్ ఫండ్ తీసుకున్నాం, గ్రాడ్యుయేటీ తీసుకున్నాం, దీపావళి అడ్వాన్స్ తీసుకున్నాం, అంత ముందే తీసుకున్నాం. నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వను? సార్ మీరేం చేస్తారో ఏమో, నాకు అర్జెంటుగా 3000 రూపాయలు కావాలి సార్. 4 రోజుల ముందు అడుగుంటే బాగుండేది. భార్యకి గోల్డ్ చైన్ చేయించాను. గోపి, రైల్ చైన్ లాగొచ్చేమో కానీ భారీ చైన్ లాగడం చాలా తప్పు. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, మీరు మాత్రం ఏం చేస్తారు? నా బాధలేవో నేను పడతాను. అబ్బబ్బా, తెంపండి. దింపను. ఏమిటండి మరి చిన్నపిల్లల్లా? ఎవరైనా చూస్తే బాగుండదు. చూసే వాళ్ళకి బాగుంటానికి కాదు, మూడు పెడాలు కౌలించుకునేది. నీకు బాగుంది, నాకు మరీ బాగుంది. ఎవరేమనుకున్నా సరే. అడ్వాన్స్, ఇంత అడ్వాన్స్. ఏమిటయ్యా అడ్వాన్స్? అడగడానికి సమయం సందర్భం ఉండక్కర్లా. మొగుడు పిల్లలు మంచం మీద పడుకున్నా మధ్యలో చేయబెట్టున్నావే, నీకు బుద్ధిందా? బుద్ధి ఉంది కాబట్టి ఇల్లు ఇవ్వగానే అప్పటి అడ్వాన్స్ అడుగుతాడు. నువ్వు అడుగుతావు సరే, ఆఫీసులో 30 రోజులు పనిచేసే తప్ప చేత ఎవరు అడ్వాన్స్ ఇవ్వండి, అప్పలరాజు ఇల్లు ఇవ్వడం. ఏంటయ్యా నీ కాగ్గాల? 4 రోజుల్లో ఇస్తానంటే నక్షత్రం కూడా అగ్గించుకుంటావు ఎందుకు? ఇదేమైనా మైసూరు మహారాజా వారి ప్యాలెసా అడ్వాన్స్ అడగడానికి? నన్ను అడిగితే అప్పలరాజా వారిలా అడ్వాన్స్ అడగకుండా ఉండడమే ఉత్తమ లక్షణం. ఉత్తమ లక్షణాలు మనకేం అక్కర్లేదు కానీ మన అడ్వాన్స్ మనకి పారేవా. అలాగా? సరే, ఈ ఇంటికి 3 మాసాలు అద్దె అడ్వాన్స్ గా అడుగుతున్నాడు, అందులో 2 మాసాలు బ్లాక్ లో అడుగుతున్నాడు, రసీదు ఇవ్వనంటున్నాడు అని ఇప్పుడే రెంట్ కంట్రోల్ రాసి. అవును, నీ ఇన్సూరెన్స్. అప్పలరాజు, అప్పలరాజు పోయాడు. మీ మాటలకి బెదిరిపోయి మాయమైపోయాడు. మంచి పని అయింది. అది సరే గాని అడ్వాన్స్ ఇస్తానని నా దగ్గర నుంచి 300 తీసుకున్నారే, ఆ డబ్బేం చేశారు? అదా, దాంతో ఒక మంచి పని చేశాను. ఏమిటది? ఏమిటంటే ఆ 3 పచ్చరొట్లను ఒక అందమైన చీరగా మార్చేశాను. చూసావా? తాతడా! ఏమిటది? అనవసరంగా డబ్బు తగిలేసి. ఇదిగో అదే వద్దు, ఆ మాట మాత్రం అనుకో. నేనేం చేశాను? ప్యాకాడైనా, రేసులకైనా, మందు దగ్గర నా అందాల చిలకని మరింత అందంగా చూసుకోవాలని అందమైన చీర తీసుకొచ్చాను. నువ్వు అర్జెంటుగా కట్టుకో. ఎందుకు? కట్టుకో చెబుతాను. నేను కట్టుకోను. కట్టుకోవా? సరే, నిన్ను నేను కట్టుకున్నాను కాబట్టి ఈ చీర కూడా నేనే వద్దు, నేనే కట్టుకుంటాను. ఇవ్వండి. వారేవా, ఏమందం ఏమందం! మీ అపురూపమైన అందము సుందరముగాను కన్నులకు విందుగాను కల్పించుటకు మీరు ఎల్లప్పుడూ శ్రీఫాన్ జార్జెట్ చీరలనే వాడు. తాతడా! ఏమండి, ఈ చీరలో ఎలా ఉన్నాను? నేనేం చెప్పను. కాళిదాస్ అయితే కావ్యం రాసేవాడు, శ్రీనాథుడు అయితే గంధం రాసేవాడు, పోతనైతే పద్యం రాసేవాడు, అద్వై అయితే పాటలు రాసేవాడు. నేనేమీ కాను కనుక సింపుల్ గా చెప్తాను. ముద్దుగా ముద్దొచ్చేలా ఉన్నావు. అబ్బాబ్బా, అవతల మీ ఆఫీస్కి టైం ఏంటి? మీరు ఆలస్యంగా వెళ్తే మీ ఆఫీసర్ కోపంతో కేకలు వేస్తాడు. ఈ చీర నేను కొన్నాక నువ్వు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటావో ఊహించుకుని ఇవాళ ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళకూడదని నిర్ణయించుకుని నాకు జ్వరమని ఇవాళ రేపు నేను అయిపోతానని ఆఫీస్ ఫ్రీ లెటర్ రాశా. ఇంకా ఇవాళంతా అయ్యో ఉండండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఆడవాళ్ళు వదలండి అంటే గట్టిగా పట్టుకోమని అర్థం. ఏమిటండి ఇది? ఇదా నీకు అర్థం కాలేదా? చెది, ఇది కౌగిలింత అంటారు. ఇది భార్యాభర్తల మధ్య చాలా అవసరం. సరసం ఇలాగే ప్రారంభమై అబ్బబ్బబ్బా, సరసానికైనా వేళాపాళ సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఇదిగో పెళ్లినాడు చదివే మంత్రాలకు అర్థాలేమిటో తెలుసా? భార్యాభర్తల సరసానికి వేళాపాడా అక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అని. ప్రపంచంలో ఎవరైనా
టైం టేబుల్ ప్రకారం ఇన్ని గంటలకు ముద్దు పెట్టుకోవాలి, ఇన్ని గంటలకు కౌలించుకోవాలి, ఇన్ని గంటలకు మంచం దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని గంటలకు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారేమో కానీ నా వల్ల కాదు. అందుకని అయ్యో అవతల ఎసరు మరిగిపోతుందండి. ఇక్కడ నేను మరిగిపోతున్నాను. అయ్యో. ఏమండి ఒక వేలు పట్టుకోండి. వేలు పట్టుకోవడం ఏమిటి? నీకు అభ్యంతరం లేకపోతే అబ్బా మీ చిలిపి మాట్లాపి ఒక వేలు పట్టుకోండి. ముందు ఏది పట్టుకోవాలో చెప్పు. ఒకటి బాబు ఒకటి పాప, ఇద్దర్లో ఎవరు పుడతారో ఇప్పుడే తెలుసుకోవాలి. ఓ అదే ఆ విషయం. ఏమిటండి 2 వేలు పట్టుకున్నారు? ఒకటి పాప ఒకటి పాప, నాకిద్దరూ కావాలి. నువ్వు శ్రమ అనుకోకుండా ఒక పట్లో ఇద్దరిని కనేసావంటే ఐఎమ్ హ్యాపీ. ఏమండి ఈ లోకంలో నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మీకు భార్యనైన అదృష్టం నా ఒక్కదానికే దక్కింది కనుక ఈ అదృష్టం ఈ ఒక్క జన్మకే కాదండి, జన్మ జన్మలకి నాకే దక్కాలి. లక్ష్మి అర్జెంట్ గా ఒక కప్పు కాఫీ తీసుకురా. కాఫీ గీఫీ తర్వాత ముందు దేవుడికి దండం పెట్టి ఇది తీసుకోండి. అబ్బా నాకు కదండి దేవుడికి. నేను పెట్టింది దేవతకిలే. ఈ భక్తుడి మీద దయతలచి కాస్త కాఫీ తీర్థంగా సమర్పించుకోవచ్చుగా. ఇస్తాను గాని ఇవాళ ఉగాది, ముందు పచ్చడి తినాలి. అబ్బబ్బబ్బా, ఈ చేతులు అంటే నాకు చచ్చేత పని. అందుకని కాస్త అరటిపండు ముక్క కాస్త బెల్లం ముక్క కలిపించేసి తీగా లాగించేస్తాను. చూడండి జీవితంలో వచ్చే కష్ట సుఖాల్ని రెండింటినీ సమానంగా అందుకోవాలి, అనుభవించాలి. అందుకే గుర్తుగా ఈ పచ్చళ్ళలో తీపి చేదు కలిపి తింటారు. వద్దనకూడదు, తీసుకోండి. ఎలా ఉందండి? బాగుంది, చక్కటి సంసారంలా రుచిగా ఉంది. అందులోనూ నీ చేతి వచ్చింది కదా, చాలా బాగుంది. అబ్బా ఊరుకోండి. అరే ఏమిటిది పుచ్చిపోయింది? లక్ష్మి లక్ష్మి లక్ష్మి, అరే ఏమిటిది, ఏమైంది? ఏమిటండి డబ్బులు తగలేయడానికి కాకపోతే నాకేమైందని ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు? డాక్టర్ అమ్మా నాకు బాగా తెలిసిన ఆవిడ మన చేత డబ్బులు ఖర్చు పెట్టించాలని కంకణం కట్టుకోలేదు. టెస్ట్ చేస్తే మంచిది అంది, ఓకే అన్నాను. ఏమిటి అందమైన కళ్ళు అంత గట్టిగా చూస్తున్నా? ఎవరిని? ఆ బొమ్మనండి. ఓహో, ఎంత ముద్దుగా ఉందో చూడండి, చూస్తుంటే చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తోంది. నన్ను చూసినా నీకు అలాగే అనిపిస్తుంది అనుకుంటాను. అబ్బా ఇంకా 4 రోజుల ఓపిక పట్టవా? ఆ బొమ్మ కంటే అందమైన పాపనిస్తాను నీకు. మిస్టర్ గోపీకృష్ణ గారు ఒకసారి ఇటు వస్తారా? కూర్చోమ్మా, కూర్చోండి. గోపీకృష్ణ గారు, మీ మిస్సెస్ కి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయాలి. అందాక మెడిసిన్స్ రాసిస్తాను. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు? మండే తీసుకురండి. థ్యాంక్ యూ. ఓకే వస్తా డాక్టర్ గారు. మిస్టర్ గోపీకృష్ణ 1 minute. ఇప్పుడే వస్తా. అలాగే. చూడండి, నేను చెప్పే మాటలకి మీరు ఎక్సైట్ అవటం, ఆందోళన చెందటం జరగకూడదు. జీవితంలో ఊహించాలని నిజాలని కూడా మనిషి అప్పుడప్పుడు తట్టుకోక తప్పదు. డాక్టర్ ఏమిటి మీరు చెప్పేది? ఐఎమ్ సారీ మిస్టర్ గోపీకృష్ణ, మీ భార్యకి బ్లడ్ క్యాన్సర్. నేను మీరు చెప్పేది నమ్మలేదు డాక్టర్, నమ్మను. లేదు డాక్టర్, మీరు తమాషాకి చెప్తున్నారు కదా? అవును తమాషా. చెప్పండి చెప్పండి. మీరు అలా ఆవేశపడి ప్రయోజనం లేదు. టెస్టులన్నీ బాగా పరిశీలించిన మొదటే చెప్తున్నాను. ఆమెకి బ్లడ్ క్యాన్సర్. ట్రీట్మెంట్ బాగా ఇప్పించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ సారీ.
ఐఎమ్ సారీ డాక్టర్. ఏమిటండి డాక్టర్ ఏం చెప్పారు? అబ్బే ఏం లేదు, తొందరలో నీకు తొందరలో అదేనా? అదే అదే.